7 నెలల పాలన సన్నగిల్లుతున్న ఆశలు. కాలం అత్యంత శక్తివంతమైంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయి. కాల పరీక్షను ధీటుగా ఎదుర్కొన్న వాళ్ళే బరిలో నిలబడగలుగుతారు. మరి ముఖ్యంగా రాజకీయాల్లో ప్రతి క్షణం విలువైనది. అధికారంలో ఉన్న వాళ్లకు కాల పరుగు కనిపించదు. కూటమి సర్కారు ఇవాళ్టితో 7 నెలలు పూర్తి చేసుకుంది. జూన్ 12న చంద్రబాబు సర్కారు కొలువుదీరింది. కేవలం 11 సీట్లకే పరిమితమై కనీస ప్రతిపక్ష హోదాను దక్కించుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక కోలుకోలేరని కూటమి నేతలు అనుకున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తమకు ఎదురే లేదని సంతోషించారు. వైసీపీ కోలుకోవడం సంగతి పక్కన పెడితే ఆ పార్టీ ఉండదని, అందులోని నాయకులంతా వలస బాట పడతారని ఎన్నెన్నో ఊహించుకున్నారు. నిజమే, కొంతమంది నాయకులు పార్టీ మారారు. భవిష్యత్తులో కూడా మరికొందరు మారవచ్చు. కానీ ఒక కీలక విషయాన్ని మర్చిపోవద్దు. రోజులు గడిచే కొద్దీ కూటమి సర్కారుపై ప్రజానీకంలో అసంతృప్తి పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కూటమి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి పెరగడం ప్రమాద హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏవేవో పనులు చేసుకోవచ్చని, తమ బతుకులు మారుతాయని కార్యకర్తలు మొదలుకొని నాయకుల దాకా కలలు కన్నారు. కానీ ఆ కలలు కలలవుతున్నాయి. ఇప్పుడు కూటమిపై ఒకవైపు అసంతృప్తి పెరుగుతుంటే మరోవైపు మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి రారని పారిశ్రామికవేత్తలు తమను పదే పదే అడుగుతున్నారని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చెబుతుండడం టీడీపీ శ్రేణుల్లో భయం కలిగిస్తోంది. 7 నెలలకే కూటమి సర్కారుపై అసంతృప్తి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. హామీల అమల్లో నాన్సివేత ధోరణి, మరికొన్నింటిలో చిత్తశుద్ధి లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు ఉచిత ఇసుక. వైసీపీ పాలన కంటే ఇప్పుడే ఎక్కువ రేటు పలుకుతుందని పార్టీలకు అతీతంగా ప్రజానీకం చెబుతున్న మాట. అప్పుడప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలపై వెలువరించే ఆణిముత్యాల లాంటి విమర్శలు చంద్రబాబు సర్కారుకు తీవ్ర నష్టాన్ని తీసుకొస్తున్నాయి. ప్రజలు తిడుతున్నారని బహిరంగంగా ఇప్పటికే 2 సార్లు పవన్ అన్నారు. ఈ మాట వైసీపీ జగన్ అంటే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమైతే లేదు. ప్రభుత్వం కీలక హోదాలో ఉన్న పవన్ విమర్శలు చేస్తుండడం కూటమిపై వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పొచ్చు. దీంతో కూటమి ప్రభుత్వంపై సొంత శ్రేణుల్లోనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో అధికారంపై అప్పుడే అనుమానాలు తలెత్తడం విచిత్ర పరిణామం.